10th క్లాస్ చదువుతున్న అమ్మాయి తనకి రేణుక ఎల్లమ్మ దేవత రావడం వల్ల ఇప్పుడు కంప్లీట్లీ డివోషనల్ గా వెళ్ళిపోతుంది అనమాట. అలాగా తన లైఫ్ ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో అమ్మా. హలో అక్క. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. ఎల్లమ్మ దేవుడేనా మీకు వచ్చింది? ఎల్లమ్మన ఎలా తెలిసింది మీకు? హాస్టల్లో ఉన్నప్పుడే తెలిసింది ఎల్లమ్మ వస్తుంది అనేసి. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. నైట్ వచ్చింది అన్నమాట, పౌర్ణమి రోజు నైట్ 1 o'clock. పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. సీనియర్స్ అందరు భయపడేవారు, అరే ఏదో అయిందిరా అనేసి. అంటే రేణుక ఎల్లమ్మ గారు ఒక్కరు కాకుండా మిగతా ఎవరన్నా వచ్చారు? పోచమ్మ. పోచమ్మ కూడా. ఓకే ఓకే ఓకే. సోషల్ మీడియాలో ఈ మంత్ నుంచే కనిపిస్తున్నారు అనుకుంటా కదా, అంటే 1 year నుంచి ఏమైంది అసలు? ఎవరు గుర్తించలేరు. ఆ ఫేమస్ అవుదామంటే ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చు. ఫేమస్ అవడం ఏంటండి? నేను ఫేమస్ అవుదాం అనుకుంటే అప్పుడే ఫేమ్ అవుతుండే కదా. తల్లి వస్తుందని ఫేమస్ అవుదాం అనుకున్నారా? ఫేమస్ అవ్వడానికి తల్లి వస్తుందని అంటున్నారా? నాకు అర్థం కాలేదు సార్. ఇంటర్వ్యూస్ ద్వారా కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫేక్ అనేసి 100% కరెక్ట్ అండి. చాలా మంది కూడా అనరాని మాటలు అనడం, కామెంట్స్ బ్యాడ్ గా పెట్టడం. తిట్టదని చెప్పరా? ఇప్పటికీ కూడా నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేరెంట్స్కి ఎప్పుడు చెప్పారు మీరు? ఒక 15-10 days తర్వాత చెప్పిన. ఏమన్నారు మరి? నమ్మలేదు. నేను ఏదో పిచ్చిగా చేసింది, పిచ్చిది అయిపోయింది. పిచ్చండి ఇది. గొంతు పట్టుకోవడం లేకపోతే కొరకడం లాంటివి చేస్తుండే మమ్మీ వాళ్ళని. మమ్మీ వాళ్ళు కొరికితే రక్తం కూడా వచ్చింది డాడీకి, అలా కూడా జరిగింది. డాడీనే కొరికేశారు? డాడీనే. అమ్మవారు వచ్చినంతసేపు మీకు తెలీదు ఏం జరుగుతుంది ఏంటి, పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మీకు నిజంగానే దేవుడు వస్తారా మరి? నిజంగానే వస్తాడక్క. నిజంగానే 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 నిజంగానే. ఎలా అంటే నిజంగా నీకు వస్తలేడు అని చెప్పినా, లేకపోతే నేనే చెప్తున్నా వస్తలేడు. వస్తుండు అక్క. రావట్లా. ఎలా రావట్లే. అలా ఎలా చెప్పగలవు? నేను చెప్తున్నా కదా. లేదు వస్తాడు. రావట్లే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వస్తాడు. రావట్లే. వస్తాడు వస్తాడు వస్తాడు. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకి? లోపల ఆపుకుంటున్నా. అంటే దేవుడు మీదకి వస్తే ఆపుకోవడం కూడా ఉంటుందా? మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఎలా చెప్పగలుగుతావు నువ్వు రావట్లేదని? వస్తుందని నేను ఎలా చెప్తా? వస్తే చెప్తా కదా. రాధా 550 స్టీల్ TMT. ష్యూర్ అక్క. పక్కా. మీకు రాదనుకుంటా. వస్తది. యాక్టింగ్ మిగతా ఇంటర్వ్యూ. అలా ఎలా చెప్పగలుగుతావు అక్క? రాదు మీకు. వస్తది. యాక్టింగే చేస్తున్నారు మీరు. కాఫీ 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 అంటున్నావే టక, వేడిగా పెట్టేమంటావా? ఏం జరిగింది ఇప్పుడు? తెలీదక్క. మనం ఎక్కడ ఇంటర్వ్యూ మరి కొద్దిసేపు ఏం జరిగింది? కొద్దిసేపు తెలియదు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. నాటకం ఆడుతున్నారు అని క్వశ్చన్ చేస్తే ఆ కోపం మీద దేవత వస్తున్నారా మీకు? ప్రూవ్ చేసుకోవాలి కదా మరి. అబద్ధం అంటుర్రు, ప్రూవ్ చేసుకోవాలి కదా నేను నిజమని. అంటే ప్రూవ్ చేసుకోవడానికి తల్లి వస్తుందని యాక్టింగ్ చేస్తున్నావు అంతేగా? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు ఈ క్లాస్మేట్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళు కూడా పర్సనల్ గా ఏమైనా చూపించుకుంటూ ఉంటారా మీ దగ్గర? ఎలాంటి ప్రాబ్లమ్స్? లవ్ ప్రాబ్లమ్సా? ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు ఎవరు రాలేదక్క. ఏదో ఎట్టకారాలు వద్దు. చాలా చిన్న పిల్ల అయినా కూడా పెద్ద పెద్ద వాళ్ళు మీ కాలు మొక్కుతూ ఉంటారు. ఏమనిపిస్తుంటది ఆ టైంలో మీకు? ఇప్పటి వరకు ఎవరిని అంత అంటే పెద్దవాళ్ళు మొక్కితే మొక్కనియలేదు. దేవుడు వచ్చినప్పుడే మొక్కిచ్చిన కానీ. ఫ్లాష్ బ్యాక్. దేవుడు వచ్చినప్పుడు మీరు మాట్లాడిన మాటలు వెళ్ళిపోయినాక ఏమన్నా గుర్తుకుంటాయా? లేదక్క. తల్లి వచ్చినప్పుడు ఏమీ తెలియనప్పుడు కాల్ ఎలా మొక్కనిచ్చావక్క? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మీకు ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజ్? ఇన్స్టా ఉందక్క. ఏంటి పేజ్? అమ్మో అఫీషియల్ 2315. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈ అక్క రీసెంట్గా 5-6 ఛానల్స్ వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చింది.
ఆ అన్ని ఇంటర్వ్యూస్లోనూ ఇలా తల్లి పూనినట్టు చేసింది, ఒక ఇంటర్వ్యూలో కూడా మిస్ అవ్వకుండా. అరే ఏంట్రా ఇది? చాలా వరకు ఏమని పెడుతుర్రు అంటే, అక్క మీరు అమ్మవాళ్ళగా గెటప్ వేసుకోండి, సాంగ్స్ తీయండి. తొందరగానే మీరు అడిగినట్టు మీ ముందుకి దేవుళ్ళ సాంగ్స్తో దేవుళ్ళ సాంగ్స్తో రీల్స్తో తొందరగా కలుద్దాం. ఈ అక్కపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి ట్రోల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమనంతే పీకో. ఓకే ఓకే.